వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బంగాళదుంప వేపుడి చేసుకుందాం. ఈ వేపుడు సాంబార్లోకి, రైస్లోకి, చపాతీలోకి, పులిహోరలోకి చాలా బాగుంటుంది. అరకిలో తీసుకున్నాను బంగాళదుంపలో. పై తొక్కంతా చెక్కేసి ఆ సైజులో ముక్కలు కోసుకోవాలి, చిన్నవి కోసుకోకూడదు. వాటర్లో వేసి పెట్టాను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మీడియం సైజు చిన్న ఉల్లిపాయలు 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టాను. మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని నీళ్లు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని మరీ మెత్తగా కాకుండా లైట్గా పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. దీన్నో ప్లేట్లో తీసేసుకుందాం. అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు మరీ మెత్తగా చేసుకోవద్దు, బరకగా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఈ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కింది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలో మొత్తం వేయకుండా సగం వేసి వేయించుతున్నాను నేను. ఇప్పుడు హైలో పెట్టే వేపుకోవాలి. సిమ్లో పెడితే ముక్క లోపల మెత్తగా అయిపోతుంది, కానీ మంచి కలర్ రాదు. అది ఏగిపోయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన ముక్కలు కూడా వేసుకుని అలాగే వేయించేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అందులో వేసేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లిపాయది ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఇదంతా కొంచెంసేపు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేగింది. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు హైలో పెట్టే వేయించుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. బంగాళదుంప వేపుడు డిఫరెంట్గా చేయాలనుకుంటే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.